వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ మరింత ముదురుతోంది. ఇజ్రాయెల్ పైన మరోసారి ఇరాన్ దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ పైన క్షిపణులతో దాడి చేసింది ఇరాన్. టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాలే టార్గెట్ గా ఇరాన్ దాడులు చేసింది. జెరూసలేం, టెల్ అవీవ్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు చేసింది. అటు ఇరాన్ చేసిన దాడుల్లో 2 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలోనే టెల్ అవీవ్లో సైరన్ల మోతలు మోగుతున్నాయి. అటు ఎవరికి వారు తగ్గేది లేదంటూ వారు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అమెరికా సైతం వార్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో పశ్చిమాసియాలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వారు మరింత ముదురుతోంది. ఇజ్రాయెల్ పైన మరోసారి ఇరాన్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ పైన క్షిపణులతో దాడి చేసింది ఇరాన్. మెయిన్గా టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాలు టార్గెట్గా ఇరాన్ ఈ దాడులకు పాల్పడింది. మెయిన్గా జెరూసలేం, టెల్ అవీవ్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు చేసింది. అటు ఇరాన్ చేసిన దాడుల్లో 2 డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చివేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో టెల్ అవీవ్లో సైరన్ల మోతలు కూడా మోగుతూ ఉన్నాయి. అటు ఎవరికి వారు మనం చూస్తే తగ్గేదే లేదన్నట్లుగా ముందుకు వెళుతూ ఉన్నారు. వారు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే అమెరికా కూడా ఈ వార్లోకి ఎంట్రీ ఇవ్వడము, ఇరాన్కి సంబంధించినటువంటి అణుస్థావరాలపైన దాడులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో మొత్తంగా అయితే పశ్చిమాసియాలో ఏ క్షణం ఏం జరుగుతుందనే టెన్షన్ వాతావరణం అయితే నెలకొనుంది. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా దాడులు నిజమేనన్న ఖమేనీ నంతాజ్, ఇస్ఫహాన్ పోర్ట్ అణు కేంద్రాల్లో అమెరికా దాడులు చేసిందన్నారు. అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని, ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ గగన తలాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడిన అమెరికా సంగతి చూస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి అమెరికా ప్రతి పౌరుడు, సైనికుడు మా టార్గెటేనని ఖమేనీ అన్నారు. తమపై దాడి చేసిన అమెరికా తగ్గిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారు, మేము ముగిస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఖమేనీ. అగ్రరాజ్య అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా దాడులు నిజమేనని ఖమేనీ ధృవీకరించారు. నంతాజ్, ఇస్ఫహాన్ పోర్ట్ అణు కేంద్రాల్లో అమెరికా దాడులు చేసిందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పేశారు. తమ గగనతలాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడిన అమెరికా సంగతి చూస్తామని ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి అమెరికా ప్రతి పౌరుడు, సైనికుడు వారి టార్గెటేనని ఖమేనీ చెప్పారు. తమపై దాడి చేసిన అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారు, మేము ముగిస్తామంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఖమేనీ. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్లోని అణుస్థావరాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా 3 అణుస్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ దాడులు విజయవంతంగా పూర్తయినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే దాడి అనంతరం ఇరాన్ నుంచి కూడా ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో అమెరికా అలర్ట్ అయింది. భద్రతా సంస్థలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే న్యూయార్క్లోని పలు కార్యాలయాల దగ్గర భద్రతను పెంచేశారు. సో ఇరాన్పై దాడులతో అమెరికా కూడా అలర్ట్ అయింది. సో మనం చూస్తూ ఉన్నాం. ఖమేనీ కూడా హెచ్చరికలు ఇచ్చారు. అమెరికాలో ప్రతి పౌరుడు, సైనికుడు కూడా తమ టార్గెట్టే, ఖచ్చితంగా అమెరికా దీనికి సంబంధించి భారీ మూల్యం చెల్లించుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ దాడుల తర్వాత కూడా ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇరాన్ పైన దాడులు చేశాము అని ఆయన చెప్పడం జరిగింది. తమ సైన్యానికి అభినందనలు కూడా ఆయన చెప్పారు. అయితే శాంతి కోసమే ఈ దాడులు చేశామని, ఇరాన్ ఇప్పటికైనా వెనకడుగు వేయాలి అని చెప్పి, ఈ యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి ట్రంప్ కూడా కోరడం జరిగింది. అయితే ఇది ఏదైతే తాను చేసినటువంటి 3 అణుస్థావరాలపైన దాడులను ట్రంప్ సమర్థవంతంగా సమర్థించుకున్నారు. ముఖ్యంగా ఈ మిషన్ అనేది సక్సెస్ అయినట్లుగా కూడా స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే దాడి అనంతరం ఇరాన్ నుంచి కూడా ముప్పు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ సమాచారంతో అమెరికా మొత్తాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే భద్రతా సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే న్యూయార్క్లో ఉన్నటువంటి పలు కార్యాలయాల దగ్గర కూడా భద్రతను పెంచేశారు. మొత్తంగా అయితే అమెరికా మొత్తం హై అలర్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రధాన కార్యాలయాల దగ్గర అయితే సెక్యూరిటీని టైట్ చేశారు. ఇరాన్ పై అమెరికా దాడుల తర్వాత ఇజ్రాయెల్ అలర్ట్ అయింది.
ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్పై అమెరికా దాడుల తర్వాత ఈ మేరకు చర్యలు చేపట్టింది. అంతకుముందు ఇరాన్లోని ఫోర్డో, నతాన్స్, ఇన్సహాన్ అణు కేంద్రాలపై అమెరికా భీకర దాడులు చేసింది. వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. విజయవంతంగా దాడులు చేశామని పేర్కొన్న ఆయన ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఇరాన్ మీడియా సంస్థ కూడా ఈ దాడులను ధృవీకరించింది.